హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ రాధిక. ఈరోజు మన వీడియోలో చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపించేశానండి. దానికంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. చికెన్ తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నా. ఈ చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసుకున్నా. సరిపోదనిపించి ఇంకొంచెం వేసుకున్నా. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడంత కారం, టేస్ట్కి సరిపడంత సాల్ట్, కొంచెం ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, కొంచెం జీలకర్ర చేతిలో నలిపి వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా చిన్న చిన్న పీసెస్ కిందకి కట్ చేసుకొని వేసుకుంటున్నా. సేమ్ కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 1/2 నిమ్మకాయ తీసుకొని దీంట్లో స్క్వీజ్ చేసుకోవాలి జ్యూస్ని. నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఫాస్ట్గా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో నిమ్మకాయ ఇత్తులు లేకుండా స్క్వీజ్ చేసుకొని బాగా ముక్కలు అన్నిటికీ పట్టే వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 1/2 అవర్ వరకు వదిలేసేయాలి. మీకు టైం ఉంటే 1 అవర్ 2 అవర్స్కి గిటంగా వదిలేయచ్చు. ఈలోపు నేను అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే ఇక్కడ గిన్నెలోకి వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత చికెన్ ఏదైతే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా అది తీసుకొచ్చుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఈ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి ఒక్కొక్క పీసెస్ కిందకి డిప్ చేసేసుకోవాలి. ముక్కలు ఆయిల్లో వేసిన వెంబటే మనం కలపొద్దండి, ఎందుకంటే ముక్కలు గిన్నెకి అతుక్కుంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేదు అంటే ఆయిల్ మన మీదికి పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎమ్మటే కలపకుండా కొద్దిసేపు అయిన తర్వాత ఒక షార్ప్ స్పూన్ లాంటిది తీసుకొని ఫస్ట్ బాండీకి పీసెస్కి సపరేట్ చేసిన తర్వాత పీసెస్ని టర్న్ అవుట్ చేసుకొని మొత్తం కరెక్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ముక్కల్ని బాండీ నుంచి సపరేట్ చేసిన తర్వాత వాటిని ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కిందికి మీదికి ఒక 2-3 టైమ్స్ కలిపితే సరిపోతుందండి. ఎక్కువైతే కలపొద్దు, లేకపోతే ఆయిల్ అనేది మన మీదికి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకి పీస్ లోపల వరకు కుక్ అవ్వాలి అని అంటే కొంచెం పేషెన్స్ అయితే దీనికి చాలా అవసరం అండి. పేషెంట్గా చక్కగా ప్రతి ఒక్క పీస్ని ఫ్లిప్ చేసుకుంటూ లోపల వరకు కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్లో. సో ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. దీన్ని ఒక జల్లిగంట తీసుకొని మొత్తం ఆయిల్ నుంచి సపరేట్ చేసేస్తున్నా. ఈ ఆయిల్ నుంచి సపరేట్ చేసిన పీసెస్ని ఒక టిష్యూ కానీ లేకపోతే ఏదైనా సరే ఒక ప్లేట్లోకి కానీ మీకు ఆయిల్ సపరేట్ అయిపోయే వరకు ఉండేలాగా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఇక్కడైతే ప్లేట్లో టిష్యూస్ వేసి టిష్యూస్ మీద ఇది వేస్తున్నాను, ఆయిల్ అనేది టిష్యూ పీల్చుకుంటుందని. సో మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. మిగతా ముక్కల్ని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకుంటే ఇందాకట్లాగానే ఇప్పుడు కూడా చికెన్ పీసెస్ని సపరేట్గా ఆయిల్లో డిప్ చేసేసుకొని బాండీ నుంచి వేరే అయిన తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకొని ఇందాక ఏదైతే టిష్యూ పేపర్ ప్లేట్ తీసుకున్నాం కదా అందులోకి వేసేసుకొని ఫ్రై అయిన పకోడీని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే అండి, మనకెంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇది ఫ్యామిలీ మెంబర్సే కాదు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా సింపుల్గా ట్రై అయితే చేసేయచ్చు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి.
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్, టేక్ కేర్, బై బాయ్, థ్యాంక్ యూ.